బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలై సికింద్రాబాద్ కిమ్స్లో 4 నెలల 25 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక్కడి నుంచి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. పుష్ప 2 చిత్రం యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి తమకు సహాయం ఇలానే ఉండాలని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కోరుతున్నారు. బ్యాక్ ఐసీ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. రిహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రిహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఫస్ట్ డే నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి అదే పుష్ప టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్తోనే ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు కూడా వాళ్ళు బిల్లు కొరకైతే మాకుతోని ఏం డిస్కషన్ చేయలేదు. మీకు డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా వేరే ఏం అడగలేదు వాళ్ళు. ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాం.